రాయలసీమలో కరువును తరిమేసేందుకే హంద్రీనీవా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కరువు నేలను ఉద్యానవన కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సూపర్ 6 అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. పేదరికాన్ని తరిమేసేందుకే P4 తెచ్చినట్లు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం ఛాయపురంలో హంద్రీనివా సుజల స్రవంతి మొదటి దశ కాలువ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. చిట్ట చివరి ప్రాంతాలకు ఎప్పటిలోగా నీరు అందిస్తారనే వివరాలు ఆరా తీశారు. అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకున్న సీఎం పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి మంచిది కాదన్నారు. పేదరికం వల్ల ఎవరూ చదువుకు దూరం కారాదన్నారు. బడుగుల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకే P4 తెచ్చానని చెప్పారు. రాయలసీమలో కరువును తరిమేసేందుకే హంద్రీనీవా కాల్వ పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. 3,750 కోట్లు ప్రాజెక్టు కోసం కేటాయించినట్లు వివరించారు. 40 టీఎంసీల నీరు తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. 1996లో మార్చి 11వ తారీఖున నేనొచ్చి హంద్రీనీవాకి ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. దగ్గర 29 సంవత్సరాలు. చాలా మంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం నేను చెప్పాను. తక్కువ నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్ల వల్ల మా కష్టాలు తీరవని కేశవ్ గారు ఎమ్మెల్యేలందరూ అడిగితే ఆ రోజు నేను నిర్ణయించి హంద్రీనీవాను వెడల్పు చేస్తానని చెప్పిన 1 గంటలో జీవో ఇచ్చి మళ్లీ అనంతపురం నుంచి వెళ్లాను. అదే సమయంలో 37% పనులు పూర్తి చేశాను. నేను గవర్నమెంట్ పోయింది. ఈ 5 సంవత్సరాలు నేను అడుగుతున్న 1 రూపాయి ఖర్చు పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రోడ్డుకైనా మట్టేశారా అని అడుగుతున్నా. కాలువల్లో 1 గంప మట్టి తీశారా అని అడుగుతున్నా. ఈ రోజు మీరు అందుకని నేను వస్తానని 3,750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. 14-19 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ పైన. ఒక్క రాయలసీమలో 12,441 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక హంద్రీనీవాలో 4,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. మొత్తం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కుప్పం వరకు 773 కిలోమీటర్లు లెంగ్త్ ఉంది ఈ కెనాల్. ఏషియాలోనే అతిపెద్ద పొడవైనటువంటి నది హంద్రీనీవా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు ఆగవని సీఎం చంద్రబాబు అన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు చేస్తామని స్పష్టం చేశారు. సూపర్ 6 పథకాలను అర్హులందరికీ ఇస్తామని పునరుద్ఘాటించారు. సంపద సృష్టించి మళ్లీ ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాలి. 11 నెలలు అయింది. ఇంకొక నెలలో 1 సంవత్సరం అవుతుంది. దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈరోజు 63 లక్షల మందికి 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అన్నదాతకి 20,000 రూపాయలు ఇస్తా అన్న కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్రం 14,000 ఇవ్వాలి. 3 విడతల్లో వారిచ్చే డబ్బులకి అదనంగా మనం కూడా 3 విడతల్లో అన్నదాత కార్యక్రమాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్రం వేసిన రోజునే మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కూడా ఇస్తానని చెప్పాం. వందలను ఇస్తాం. చెప్పిన ప్రకారం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నాను. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఓ వృద్ధుడు తన సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. గొట్టిపాడు కల్వర్టు ఇరుకుగా ఉందని దానిని వెడల్పు చేయాలని కోరగా సీఎం వెంటనే ఆదేశాలిచ్చారు. దానికి నిధులు మంజూరు చేశారు.
సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనలో 16 బంగారు కుటుంబాలకు భవిష్యత్తు కల్పించడానికి మార్గదర్శులు ముందుకొచ్చారు. సుజలాన్ పవన విద్యుత్ సంస్థ ప్రతినిధులు 15 కుటుంబాలను దత్తత తీసుకుంటామని చెప్పారు. పార్వతి అనే మహిళ కుటుంబాన్ని సిప్లాన్ సంస్థ యజమాని అనంతయ్య దత్తత తీసుకున్నారు. విద్యుత్ ఆఘాతంతో ప్రమాదానికి గురైన పార్వతి భర్తకు తన కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగంతో పాటు 4 పిల్లలు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తానని, వారి పెళ్లిళ్ల బాధ్యత కూడా తీసుకుంటానని అనంతయ్య చెప్పారు. సుజలాన్ సిప్లా సంస్థల ప్రతినిధులను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. చదువు కావాలి, మాకు ఉండడానికి ఇల్లు లేదు సార్, మాకు ఇల్లు కావాలి, మా ఆయనకి ఏమన్నా ఉపాయం కలిగించాలి సార్. మీరు ఇక్కడ మార్గదర్శి ఎవరున్నారు? మార్గదర్శి కరెంట్ షాక్ కొట్టాను. ఎప్పుడు ఎన్ని రోజులు నువ్వు? 2 ఏళ్ళు లేదు సార్. పడిపోయావా? పడినా సార్. ఇప్పుడు ఏంటి నువ్వు చూపించుకున్నావు డాక్టర్లకి? చూపించుకున్నా సార్. అయినా బాగా బరువు పని అవి నేను చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు నువ్వు బరువు పని కాకుండా ఏం చేయగలుగుతావు నువ్వు? నా శాస్త్రం చూస్తాను కదమ్మా. నేను అడిగేది ఏంటంటే నీకు ఏం చేస్తే నువ్వు బాగుపడతావు? నీకే సహాయం కావాలి? నీకు ఏ సాయం చేస్తుంది సార్? ఓకే, ఒకసారి నువ్వు పట్టుకున్నాయి. ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, పేరు చెప్పండి. నా పేరు అనంతయ్య, నాది ఇదే కాన్స్టిట్యుయెన్సీ, కుడేరు మండలం, కరుట్లపల్లి గ్రామం. మాకు సిప్లాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మా కంపెనీస్ లో 800 మంది దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కుటుంబానికి ఏ రకమైన సాయం కావాలని తప్పకుండా చేస్తాము. ఒకవేళ సెక్యూరిటీ గార్డుగా అని ఆయన చేయగల పని ఏదైనా ఉంటే డెఫినెట్ గా ఉద్యోగం ఇస్తాను. వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డెఫినెట్ గా సాయం చేస్తాను. తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు ఉద్యోగ పరంగా కానీ తర్వాత వ్యాపార పరంగా కానీ ఏమైనా చేసుకోదలుచుకుంటే డెఫినెట్ గా నేను సాయం చేస్తాను. లాస్ట్ 20 years నుంచి మా ఏరియాలో బీద పిల్లలకు సాయం చేస్తూనే ఉన్నాను. 100లాది కుటుంబాలు ఎంటర్ప్రెన్యూర్స్ అయిపోయినారు. ఇప్పుడు 100లాది బంగారు కుటుంబాలను తయారు చేశాను సార్ ఇప్పటిదాకా నేను.